నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ప్రజలు సంతోషంగా ఉండాలని, వర్షాలు బాగా కురవాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని నాగార్జున సాగర్లో ప్రభుత్వం మహావరుణ యోగం నిర్వహించిందండి. వేద పండితుల మంత్రోచ్చారాలతో పులకించిన సాగర జలాశయ తీరం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గారి దంపతులండి. అంతా తామై యోగాన్ని నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, యోగానికి తరలొచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఎందుకంటే వర్షాలు బాగా కురవాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ వరుణ యోగం సక్సెస్ అయిందండి. ఎందుకంటే చాలా విపరీతంగా జనం వచ్చారు. ప్రజలు బాగా ఉండాలని, సంతోషంగా ఉండాలనేది కూడా చూస్తున్నారు. ఈ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దంపతులు, అట్లాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ మహా వరుణ యోగం నిర్వహించారండి. దీంట్లో వర్షాలు కురవాలని, ప్రజలు సంతోషంగా ఉండాలనేదే వీళ్ళ యొక్క కోరిక అండి. రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే ప్రజలు సుఖ సంతోషాలు శుభచ్చ కోసమే అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని మహోన్నత సంకల్పంతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు శుభచ్చాన్ని కోరుతూ వరుణ యోగం నిర్వహించామని, వర్షాల కోసం యోగాలు, యజ్ఞాలు, పూజలు చేయడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సాంప్రదాయం. దీనిని మేము గౌరవించి ఈ యోగాన్ని నిర్వహించాం. ప్రభుత్వం శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికతో ముందుకెళ్తూనే వర్షము, వ్యవసాయము, ప్రకృతి, మానవత జీవిత పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాము అని ఈ వరుణ యోగం నిర్వహించారండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారణంగా వానలు కురవాలి, కృష్ణా గోదావరిలు నిండుగా ప్రవహించాలి, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండి ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళ సంతరించుకోవాలి, రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడడమే ఈ యాగం లక్ష్యం. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వరుణ దేవుని ప్రార్థిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. అట్లాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ భక్తి విశ్వాసాలతో చేసే కార్యానికి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయన్నారు. నిబంధత సుత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధానికి, రైతాంగ శ్రేయస్సుకు తాము చేస్తున్న కృషికి భగవంతుడి ఆశీస్సులు తప్పగా లభిస్తాయని నమ్ముతున్నామన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలు ఇబ్బందులు లేకుండా కుంటలు, చెరువులు నిండాలని మీ యోగం చేశామని, ప్రభుత్వం చేస్తున్న దీనికి భగవంతుడు కూడా సహకారం అందిస్తారనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఇది చాలా ప్రజల కోసం, ప్రజలు సుభిక్షంగా ఉండాలనేది కూడా పాల్గొన్నారు. అట్లాగే ఈ ఈ వరుణ యోగంలో రేవంత్ రెడ్డి గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండా సురేఖ్తో కలిసి విజయ్ విహార్లో నాగార్జున సాగర్లో జలాశయాన్ని తిలకించారు. అధికారులు ప్రస్తుత నీటి పరిస్థితిపై సీఎంకి వివరించారు. ఎగువ ప్రాజెక్టుల నీటిని జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వరకు వస్తున్న ఇన్ఫ్లోను కూడా చూపించారండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నాడు ప్రేమికులుగా, నేడు సీఎం దంపతులుగా కూడా అక్కడ కొనసాగారండి. ఎందుకంటే వరుణ యోగంలో పాల్గొనేందుకు సోమవారం నాగార్జున సాగర్కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సతీమణి గీతారెడ్డి దంపతులు గత శృతులు నెరవేర్చుకున్నారు. ప్రేమ వివాహం చేసుకుని దంపతులు తొలి పరిచయం నాగార్జున సాగర్లోనే జరిగింది. సరిగ్గా 34 ఏళ్ల క్రితం వీరిద్దరూ నాగార్జున సాగర్ డ్యాము వద్దకు అనుకోకుండా కలుసుకున్నారు. ఆనాటి పరిచయం ప్రేమగా మారి పెండ్లి వరకు వెళ్ళి జీవిత భాగస్వాములయ్యాం. దీంతో నేటి మధుర శృతులను గుర్తు చేసుకుంటూ ఆనాడు పోటు దిగిన నాగార్జున సాగర్లో సోమవారం మళ్ళీ పోటు దిగారు. దీంతో ప్రేమికులుగా ఆనాడు దిగిన ఫోటోను పలువురు సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ ఇది కేవలం ఫోటో మాత్రమే కాదు, ఓ ఇద్దరి ప్రేమకర్తకు సాధ్యమంటూ చేసిన కామెంట్కు వైరల్గా మారింది. చూడండి, రేవంత్ రెడ్డి గారు 34 ఏళ్లకు ముందు ప్రేమికులుగా వచ్చారు, నేడు సీఎం దంపతులుగా అక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, ప్రజల కోసం వర్షాలు. ఎందుకంటే రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని,
రైతులు సుఖ సంతోషాలతో రాజ్యం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో నిర్వహించిన వరుణయోగం కన్నుల పండుగగా వైభవంగా జరిగింది. ఏడు పంటలతో పండితులు మంత్రోచ్చారణలతో నాగార్జున సాగర్ జలాశయం తీర పులకరించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వరుణయోగంలో పూర్ణావతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీతారెడ్డి దంపతులు హాజరయ్యారు. పూర్ణావతి పుత్రులు సీఎం దంపతులు సాంప్రదాయ వస్త్రదానంలో పాల్గొని ఏద పండితుల సూచనల మేరకు అన్ని అగ్ని సమర్పించడంతో వరుణయోగం ముగిసింది. నాగార్జున సాగర్లోని రిజర్వ్ ఒడ్డున విజయ్ విహార్ అతిథి గృహం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన ఏకశాలంలో ఏర్పాటు చేసిన 11 హోమకుండల్లో 108 మంది వరుణయోగం నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆలయ పండితులు, అర్చకుల నేతృత్వంలో అర్చకులు, పండితులు వరుణదేవుని అనుగ్రహాన్ని ఆకాశిస్తూ నైతిక విధానంలో హోమకృతులు నిర్వహించారు. తెల్లారుజామున 4:05 సాంప్రదాయ వస్త్రధారణంలో యోగశాలకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తొలుత గోవుకు పూజ నిర్వహించారు. అనంతరం పారాయణం చేశారు. తరువాత ప్రధాన హోమకుండంలో ఉత్తమ్ దంపతులతో పండితులు అగ్ని ప్రతిష్టాపన చేయించి యోగాన్ని మొదలుపెట్టారు. అన్ని హోమకుండాల వద్ద అర్చకులు, పండితులు సాయంత్రం వరకు వేద మంత్రాలతో యోగాన్ని నిరంతరంగా కొనసాగించారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్న, వర్షం బాగుపడాలి, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ వర్షాలు బాగా కురవాలని, ఈ రైతులు సంతోషంగా ఉండాలనేది కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క కోరికండి. ఈ సాగర తీరంలో మహా వరుణయోగం హాజరైన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు. ఎందుకంటే ఈ హోమంలో 108 మంది వేద పండితులు పాల్గొన్నారండి. ఎందుకంటే తెలంగాణలో వర్షాలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, చెరువులు కుంటలు నిండాలని, తెలంగాణ ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ వరుణయోగం ఫలించినట్లే అనేది కూడా జనాలు అనుకుంటున్నారండి. ఎందుకంటే దేవుడు ఆశీస్సులు మాకున్నాయి కాబట్టి వరుణయోగం సక్సెస్ అవుతుంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది మా కోరిక. కాబట్టి దేవుడు కూడా మాకు ఆశీర్వదించాడు. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉండాలనేదే నేను కోరుకుంటున్నాను. కాబట్టి వర్షాలు కురవాలని, రైతులు సంతోషంగా, రాజ్యం సుభిక్షంగా ఉండాలని నాగార్జున సాగర్లో ప్రభుత్వం మహావరుణయోగం ఏద పండితుల మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారి దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దంపతులు, అలాగే మన కోమటిరెడ్డి గారు, కొండా సురేఖ గారు అందరూ కూడా ఈ యోగంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నారు. నాగార్జున సాగర్ పులకించిన నాగార్జున సాగర్ జలాశయం తీరం. ఎందుకంటే ఈ వరుణ యోగానికి చాలా మంది వచ్చారు. అట్లాగే భగవంతుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించారనేది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నాయుడు ప్రేమికులుగా 34 సంవత్సరాలు అక్కడ వాళ్ళ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తర్వాత నేడు సీఎం దంపతులుగా ఇక్కడ వచ్చి వరుణయోగంలో పాల్గొన్నారు. వాళ్ళ అదృష్టం, రేవంత్ రెడ్డి గారి అదృష్టం. అలా ఒకప్పుడు ప్రేమికులు, ఇప్పుడు సీఎం దంపతులుగా అక్కడికి రావడం జరిగిందండి. ఇదేనండి, ప్రజలు వర్షాలు కురవాలని, రైతులు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం తరపున మహా వరుణయోగం రేవంత్ రెడ్డి గారు నిర్వహించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.